ఢిల్లీ బీసీ గర్జన్ సభలో జాజులు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను బీసీని నేను సూటు బూట వేసుకుంటే ఓరుస్తలేరు అన్నాడు. అంటే ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు మాత్రం ప్రధానమంత్రి బీసీ కార్డు వాడుకుంటాడు. కానీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రేవంత్ అన్న నాయకత్వంలో 42% మనం అడిగింది ఎక్కడ అడిగినాం? కేవలం నేను ఒక బీసీ నాయకుడిని చెప్తున్నా, కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే 42% అడిగినాం. కానీ రేవంత్ అన్న ఏం చేసిండు? ఒక్క స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు 42% కావాలి అని చెప్పి అసెంబ్లీలో చట్టం చేసి ఢిల్లీకి పంపించిండు. కానీ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న ఆయన ఇంతవరకు రేపు 4వ తారీఖు నాడు పార్లమెంటు ముగుస్తుంది, కానీ ఇంతవరకు ఆ బిల్లు మీద మాట్లాడడం లేదు. పైగా అమిత్ షా గారు బీజేపీ ఎంపీల మీటింగ్ పెట్టి ఒక మాట చెప్పిండు. నేను చివరిగా చెప్తున్నా, ఆయన ఏం చెప్పిండంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జాబితాలో బీసీ రిజర్వేషన్ల బిల్లులో ముస్లింలను కలిపింది కాబట్టి మేము చెయ్యము, పార్లమెంట్ లో ఆమోదించమన్నాడు. ఈ ఢిల్లీ కేంద్రంగా నేను అమిత్ షా గారిని సూటిగా ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నా. ఆయన చెప్పేది ఏంటి? మతం ఆధారంగా రిజర్వేషన్లు పెట్టొద్దు అని. నేను అంటున్నా, ఇక్కడ మన సిక్కు మతస్థులు ఉన్నారు, మన ఎస్సీ సిక్కులు ఉన్నారు, ఎస్టీ సిక్కులు ఉన్నారు, బీసీ సిక్కులు ఉన్నారు. మరి సిక్కులు మతం ఆధారంగా రిజర్వేషన్ పెట్టలేదా? బీసీసీలో క్రిస్టియన్లు ఉన్నారు, ఆ క్రిస్టియన్లు కూడా మతస్థులే. మరి బీసీసీకు మతం ఆధారంగా రిజర్వేషన్ పెట్టలేదా? ఇంతెందుకు బీసీలో ఉన్నటువంటి హిందువులో ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ పెట్టారు. మరి బీసీలను కూడా హిందూ మతం ఇలా మోస్తలేమా? అంటే మతం ఆధారంగా కాదు, రాజ్యాంగం ఎడ్యుకేషనల్లీ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆధారంగా రిజర్వేషన్ పెట్టింది తప్ప సిక్కులకు పెట్టొద్దు, ముస్లింలకు పెట్టొద్దు, హిందువులకు పెట్టొద్దు అని రాజ్యాంగంలో ఇక్కడ చెప్పలే. కాబట్టి ఇలా 11 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో నేను అంటున్నా, ముస్లింలు అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి కుంటి సాకులు చెప్పిన కదా. మరి ముస్లిం లేనటువంటి మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్ట్ ఎందుకు పెట్టావు? కేంద్రంలో 72 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, 72 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, 70 కోట్ల మందికి ఒక మంత్రిత్వ శాఖ లేదు. ఎంత సిగ్గుచేటు! ఒక భారత ప్రధాని బీసీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి సిగ్గుపడుతున్నాం. 78 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రంలో మొదటి బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 11 సంవత్సరాల చరిత్రలో బీసీలకు సపరేట్ మినిస్టర్ లేదు. 52 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్, 52 లక్షల కోట్లు మనకు కేటాయించినంత 2700 కోట్లు కేటాయించాడు. అంటే 60% జనాభా ఉంటే 0.2% కేటాయించాడు. బీసీలకు వస్తే చాక్లెట్ పిప్పర్మెంట్ కూడా రావు ఆయన బడ్జెట్ వల్ల. నోరు తెచ్చి అఖండ భారత్ స్వర్ణ భారత్ అంటాడు, అంత ఉత్తమాటే. ఇవాళ జనాభా దామర్శ ప్రకారం రిజర్వేషన్లు పెంచాడు. పార్లమెంటులో బీసీల గురించి చర్చ లేదు. కాబట్టి భారత ప్రధాని రేవంత్ అన్న అన్నాడు, ఏమన్నాడు? బరాబర్ రేవంత్ అన్నకు సపోర్ట్ చేస్తున్న వేదిక ద్వారా ఆయన పుట్టుకతో బీసీ కాదు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కులం వాళ్ళు ఇవాళ నేను అంటున్నా, ఆయన కులం ఏంటి? తేలి కులస్తులు. అంటే నూనె వ్యాపారులు బీసీలలో ఉంటారా? నూనె వ్యాపారులు బీసీలలో ఉంటారా? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా, విలువైన సమయం కాబట్టి. హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ జాతీయ సమావేశాలు జరిగినాయి. ఆయన భోజనం ఏంటో తెలుసా? నరేంద్ర మోదీ గారు చెప్పారట, ఆయన భోజనం ఉల్లిపాయ ఎల్లిపాయ లేని శాకాహారం మాత్రమే కావాలి. ఈ ఉల్లిపాయ ఎల్లిపాయ లేని ఎవరు తింటాడో మీరు తెలుసుకోండి. ఉల్లిపాయ లేని ఉల్లిపాయ లేని వంట ఎవరు తింటారు? బీసీలు నోరు తెరిస్తే ఇలా తీసుకురారా, మటన్ తీసుకురారా, చికెన్ తీసుకురారా, చేపల కూర ఉందా, రొయ్యల కూర ఉందా అంటాం. ఇది బీసీ జాతి. మరి ఉల్లిపాయ వెల్లిపాయ లేని వాళ్ళు కూడా బీసీలు అంటే ఎట్లా? ఇవాళ పేరుకే బీసీ కాదు, ఆచరణ కూడా నువ్వు బీసీ కాదనేది ఇలా 78 సంవత్సరాల భారతదేశంలో పేరుపోయింది. అందుకోసమే ఇలా బీజేపీకి హటావో, బీసీ రిజర్వేషన్ కో బచావో. ఒక్కసారి గట్టిగానండి, బీజేపీకి హటావో, బీసీ రిజర్వేషన్ కు బచావో. మా గురించి ఆలోచించని వాళ్లకు మనం ఎందుకు ఓట్లేయాలి? అవునా కాదా? బీజేపీ ఓట్లేదావా? ఉత్తమ్మ చేతుల్లో పండి. మా గురించి ఆలోచించనోనికి నీకెందుకు ఓటేయాలి? మా గురించి ఆలోచించనోనికి నీ జెండా ఎందుకు వేయాలి? బీజేపీ పార్టీ సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి? ఇవాళ మిమ్మల్ని మండల్ కమిషన్ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు.
ఇవాళ ఈ మా ధర చివరిగా మేము విజ్ఞప్తి అనుకో, డిమాండ్ అనుకో, హెచ్చరిక అనుకో, మీరు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన బిల్లుని 42% బిల్లుని యథావిధిగా అమలు చేయాలి. చేయకపోతే దేశంలో భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో ఈ 2023 జరిగే ఎన్నికలే చివరి ఎన్నికలు కాబోతున్నాయి బిడ్డ అని చెప్పి మనం అందరం గట్టిగా చప్పట్ల ద్వారా హెచ్చరిస్తున్నాం. చివరిగా చెప్పేది ఏంటంటే జాతి జనగణనలో బీసీ కులగణన కావాలని చెప్పినాం. రేవంత్ అన్న కులగణన చేసిండు. బీజేపీ వాళ్ళు ఏమంటారు తెలుసా? కులగణన చేయాలంటే దేశ సమగ్రత దెబ్బతింటది అన్నది. మరి తెలంగాణ సమగ్రత దెబ్బతిన్నదా? తెలంగాణలో అన్యాయం జరిగిందా? ఇది ఉట్టి మాట. ఎస్సీ ఎస్టీలకు చేశారు, మైనార్టీలకు చేశారు, మహిళలకు చేశారు. అందరికీ చేస్తే దేశ సమగ్రత దెబ్బతింది. బీసీలకు చేస్తే దేశ సమగ్రత ఎంత దెబ్బతింటుందో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే పీడికిని బిగించి ఒక్కసారి ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారని గట్టిగా స్లోగన్ చేయాలి. ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, పిడికిలు ఉండాలందరూ ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా. బీజేపీకి హటావో, బీజేపీకి హటావో, బీజేపీకి హటావో. ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథి ఢిల్లీ దాకొచ్చి మీరు ఒంటరి కాదు, బడుగు బలైన వర్గాలు ఒంటరి కాదు, నేను అండగా ఉంటా, మీకు తోడుగా ఉంటా, మీ కుటుంబ సభ్యుల్లో నేను ఒక సభ్యుని అని చెప్పి మనందరికీ భరోసానివ్వడానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి మన ఆత్మీయ అన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్య అతిథి రేవంత్ అన్న గారిని గట్టిగా 2 నిమిషాలు చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుతూ మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.